ఇక తెలంగాణలో పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10th ఇంటర్ ప్రశ్న పత్రాల లీకేజ్ జరిగిందని, దానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంటూ కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సో ఇటీవల నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయన. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థకి సుమారు 54,000 కోట్ల బకాయిలు పెట్టాయని, సంస్థ అభివృద్ధికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అంటూ కూడా ఆరోపించారు. చూసుకుంటే సర్పై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఆగస్టు 3 వరకు జరిగే సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలి అంటూ కూడా ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదేశించారు. సో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ సానుభూతి పరులు అలాగే పేదలు, బడుగు, బలహీన వర్గాల ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలి అంటూ కూడా నిర్దేశించారు. ఇక దీనిపై ఇప్పటి వరకు చేసిన కసరత్తులో వచ్చిన ఫలితాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను కూడా బేరీజ్ వేసుకుని తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు పార్టీ ప్రభుత్వం మధ్య ఏర్పాటైన సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమావేశం కావాలి అంటూ కూడా ఆదేశించారు. ఇక 2 సార్లు విత్తడం రైతునెత్తిన భారంగా మారింది. సో పెట్టుబడి రెట్టింపు, అత్యధిక జిల్లాల్లో అంతంతగానే వరి నాట్లు కనిపిస్తున్నాయి. ఇసుక వర్షాభావ పరిస్థితులతో రైతులు గోసపడుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతుంది ఇప్పటికీను. ఇక జూన్ 1 నుంచి జూలై 27 వరకు సాధారణ వర్షపాతం 334 మిల్లీమీటర్లు కాగా, ఇందులో కేవలం 235.1 మిల్లీమీటర్ మాత్రమే కురిసినట్టు తెలుస్తుంది. సో సుమారు 30% లోటు వర్షపాతం నమోదైంది. ఇక మే, జూన్ నెలలో తేలికపాటి వర్షాలు పడడంతో బావులు, బోర్లు ఉన్నవారు మాత్రం పత్తి విత్తనాలతో పాటు వరి నాట్లు కూడా వేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా హైడ్రాకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. రంగనాథ్ తప్పించండి, హైడ్రా కమిషనర్ గా కొనసాగే హక్కు లేదు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ పదవి నుంచి తప్పించాలి అంటూ కూడా సిఎస్ కు ఆదేశం. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలన్న న్యాయమూర్తి. ఇక రంగనాథ్ క్షమాపణలు అఫిడవిట్లో తిరస్కరణ, అది పశ్చాత్తాపం కాదు, శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే ఇలానే కనిపిస్తుంది అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక పదే మా ఆదేశాలు ఉల్లంఘించి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు. హైడ్రా కమిషనర్ గా ఆయనపై 63 ధిక్కరణ కేసులు. అలాగే హైడ్రా ఉద్దేశం మంచిదే, అయినా చట్టాన్ని పాటించాల్సిందే అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక గ్రీకు పురాణాల్లోని హైడ్రా అనే బహు శిరస్సుల జల రాక్షసిలాగానే ఈ హైడ్రా తీరు ఉంది అంటూ కూడా మరోసారి కొన్ని ఆరోపణలు చేసింది. ప్రభుత్వ సంస్థలు చట్టాన్ని అతిక్రమించే స్థాయికి చేరితే అది దేశానికే ప్రమాదకరం అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక మరొకసారి సభల్లో జరిగిన చర్చలు ఇక్కడ చూసుకుంటే, లోక్సభలో పేపర్ లీకేజ్ బిల్లు. పేపర్ లీకేజ్ వ్యక్తిగత నేరగాళ్లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు, అలాగే 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇక వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 10 కోట్ల రూపాయల జరిమానా. అన్ని రాష్ట్రాలు యూటీలో లీకేజీల కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇక విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్రం. ఇక మరోవైపు కేసుల రద్దుపై లిఖిత పూర్వక హామీని ఇవ్వాలి, లేకపోతే మళ్లీ ఆందోళనలకు దిగుతామంటూ కూడా కేంద్రానికి సీజేపీ తాజాగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక ఈసారి అమిత్ షాపై గురి, విద్యార్థులపై పోలీసుల కర్కశ చర్యపై హోంమంత్రి బాధ్యత వహించాలి అంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఉభయ సభలు పలుమార్లు వాయిదా, అలాగే విపక్షాల ఆందోళన మధ్య పేపర్ లీక్లపై కఠిన శిక్షలతో సవరణ. ఇక బిల్లుపై చర్చకు తగినంత సమయం ఇస్తాము అంటూ కూడా స్పీకర్ తెలిపినట్టే తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సో అన్ని పిటిషన్లపై మంగళవారం విచారణ జరుపుతామంటూ కూడా వెల్లడించారు. అంటే ఇవాళ విచారణ జరుపుతామంటూ కూడా న్యాయస్థానం వెల్లడించినట్టే తెలుస్తుంది. ఇక ల్యాండ్ మాఫియా తప్పుదోవ పట్టిస్తుంది. కోర్టు ధిక్కార కేసులని వాళ్ళు దాఖలు చేసినవే. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రతి అడుగులోనూ అంతులేని ఆవేదన. హైడ్రాతో నిరుపేదలు నష్టపోయారనే విమర్శలు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు. ఇక అప్పీల్ కు సర్కార్, హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో
సర్కార్పై దృష్టి ఇక డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఫ్యామిలీ రిజిస్టర్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలు నిష్పక్షం అలాగే ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాలు నమోదు మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ కానుంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.